ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు సంబంధించి కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంటి, మరి తర్వాత ఏం చేయాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు సంబంధించి వివిధ పోస్టులకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత జిల్లా కోర్టు సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది ఎదురు చూస్తున్నారు. ప్రాసెస్ సర్వర్ కావచ్చు, ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, అలాగే మనకు జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే టైపిస్ట్, కాపీస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ సంబంధించి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్ అని చాలామంది అడుగుతున్నారు. మనకు ఈ మంత్లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ మంత్ మనకు ఫస్ట్ వీక్ లేదా మనకు సెకండ్ వీక్ లేదా థర్డ్ వీక్ వరకు అయితే కంప్లీట్గా రావచ్చు అనమాట. ఈ మంత్లోనే అనౌన్స్మెంట్ చేస్తామంటే కూడా మనకైతే ఆల్రెడీ కోర్టు నుంచి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది కాబట్టి అయితే ఇక్కడ చూసుకుంటే మనకు హైకోర్టు సంబంధించి ఎగ్జామినర్, అలాగే వివిధ పోస్టులకు సబార్డినేట్, అసిస్టెంట్, అలాగే టైపిస్ట్, కాపీస్ట్ సంబంధించి కంప్లీట్గా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయిపోయిందన్నమాట. దాని తర్వాత వాళ్ళకు ఒక ఛాన్స్ కూడా ఇచ్చారు. కొంతమందికి అయితే టైపిస్ట్ సంబంధించి మరో 2 అభ్యర్థులకు సంబంధించి మరొక అవకాశం ఇచ్చారు. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళలేదో వారి తర్వాత మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. ఎస్టర్డే ఫస్ట్ డేట్ రోజే మనకైతే సెప్టెంబర్ 1st అయితే నిన్న జరిగిందనమాట. టైపిస్ట్, కాపీస్ట్ సంబంధించి మరో అభ్యర్థులకు అయితే కాపీస్ట్ సంబంధించి 3 అభ్యర్థులకు, టైపిస్ట్ సంబంధించి 2 అభ్యర్థులకు అయితే కంప్లీట్గా అవకాశం ఇవ్వడం జరిగిందనమాట మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకు. అయితే మనకు తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు కంప్లీట్గా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మీకు ఏముంటుందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి నెక్స్ట్ మనకు ఏముంటుంది, ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఓవరాల్ ఇంటర్వ్యూ ఎన్ని మార్కులకు ఉంటుందంటే చూడండి, మనకు కంప్లీట్గా ఫస్ట్ మనకు సబార్డినేట్, ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, తర్వాత మనకు ఎగ్జామినర్, దాని తర్వాత అసిస్టెంట్, దాని తర్వాత కంప్యూటర్ అసిస్టెంట్, దాని తర్వాత టైపిస్ట్ కావచ్చు, కాపీస్ట్ కావచ్చు. ఈ విధంగా మీకు కంప్లీట్ కొన్ని వివిధ రకాల పోస్టులు ఉన్నాయి కదా. మనకు ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి 5 మార్క్స్కు ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎగ్జామినర్, అసిస్టెంట్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ మనకు సిస్టమ్ అసిస్టెంట్ సంబంధించి మనకు ఈ 4 పోస్టులకు సంబంధించి 10 మార్క్స్ సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. 10 మార్క్స్ సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుంది. కాపీస్ట్ అండ్ టైపిస్ట్ సంబంధించి మనకు 20 మార్క్స్ సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే మనకు ఈ లీస్ట్ ఎప్పుడు వస్తుందంటే మనకు కంప్లీట్ ఈ లీస్ట్ వచ్చిన వాళ్ళకే ఓవరాల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఒక లీస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ లీస్ట్లో ఉన్న వాళ్ళు ఓవరాల్ ఇంటర్వ్యూకి వెళ్ళాలి. అక్కడ మీ కేటగిరీకి సంబంధించి అంటే మీ పోస్టులకు సంబంధించి వేరుగా అయితే మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఆఫీస్ సబార్డినేట్ 5 మార్క్స్ సంబంధించి ఓవరాల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అక్కడ ఏమేమి క్వశ్చన్ అడుగుతారో వాటికి సంబంధించి కూడా నెక్స్ట్ నేను సపరేట్గా వీడియో కూడా చేస్తారనమాట. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏందనేది. అలాగే కంప్లీట్గా మనకు జిల్లా కోర్టు సంబంధించి కూడా ఇది హైకోర్టు సంబంధించి ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మీరు వెయిట్ చేయాలి. ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి మీకు లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ వచ్చినప్పుడు ఓవరాల్ ఇంటర్వ్యూకి వెళ్తే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఈ డిస్ట్రిక్ట్ కోర్టు మనకు ప్రాసెస్ సర్వర్ కావచ్చు, ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే అసిస్టెంట్ కావచ్చు, ఎగ్జామినర్ కావచ్చు, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు. ఈ విధంగా వివిధ రకాల పోస్టులకు సంబంధించి రిజల్ట్స్ మనకు ఈ నెలలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల వచ్చిన తర్వాత దాని తర్వాత స్టెప్ బై స్టెప్ మనకైతే ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. కంప్లీట్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఈ ఓవరాల్ ఇంటర్వ్యూకి సంబంధించి కూడా కంప్లీట్ మీకు త్వరలోనే ఒక లిస్ట్ వస్తుందన్నమాట. ఆ లిస్ట్ రాగానే వీడియో చేస్తాను. ప్రతి ఒక్కరు ఓవరాల్ ఇంటర్వ్యూకి వెళ్ళండి, అటెండ్ అవ్వండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.